వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లాలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కి వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి దగ్గరలో ఈ ఘటన జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి దగ్గరకు రాగానే బస్సు బ్యాటరీ కంపార్ట్మెంట్ నుండి అకస్మాత్తుగా మంటలొచ్చాయి. టెక్నికల్ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. బస్ డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును ఆపి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కి వెళ్తున్న ఓ ఎలక్ట్రానిక్ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి దగ్గరలో ఈ ఘటన జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి దగ్గరకు రాగానే బస్సు బ్యాటరీ కంపార్ట్మెంట్ నుండి అకస్మాత్తుగా మంటలొచ్చాయి. టెక్నికల్ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. బస్ డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును ఆపి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అంతలోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.